గాసిప్స్ ఎంత డేంజర్ అంటే ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తాయి, నెక్స్ట్ ఫ్రెండ్షిప్ని డిస్టర్బ్ చేస్తాయి, నెక్స్ట్ చర్చ్ యొక్క కల్చర్ని డిస్టర్బ్ చేస్తాయి, నెక్స్ట్ గాసిప్స్ ఎంత డేంజర్ అంటే ఒక మనిషిని బతకుండగా మానసికంగా చెప్పండి చంపేస్తాయి. ఎవరు చెప్తారండి గాసిప్స్ అంటే? బాగా వినండి, ఎవరు చెప్తారండి గాసిప్స్ అంటే? మీకు ఆశ్చర్యపోయే మాట చెప్పనా, ఎవరు మచ్చరపడతారండి, ఎవరు గాసిప్ చెప్తారండి అంటే దేవుడి పిల్లలే చెప్తారు. గుర్తుపెట్టుకోండి. అలా ఎలా చెప్తారండి అంటే అలా చెబుతారు. అలా ఎలా చెప్తారంటే అక్కడ రాస్తున్నారు చూడండి, ఆ రోమపత్రిక రాస్తున్నప్పుడు మచ్చరం అనేది ఒక స్టార్ట్ అవుద్దట. ఆ మచ్చరం అనేది ఎందుకు స్టార్ట్ అవుద్దంటే వాళ్ళు దేవునికి మనసులో చోటు ఇయ్యనొల్లకపోయారు గనక చెప్పండి మచ్చరం స్టార్ట్ అవుతా. ఎప్పుడైతే వాళ్ళు దేవునికి మనసులో చోటు ఇవ్వలేకపోయారో, చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వాళ్ళని భ్రష్ట మనసుకు అప్పగిస్తే, మీరు గమనించండి, లక్షణాలన్నీ నేను అడుగుతున్నాను, ఇవి దేనికి సంబంధించినవంటే దేవుడు ఒక మానవుడికి ఇస్తున్న పనిష్మెంట్. అబద్ధాలాడి ఎదుటి వ్యక్తుల మీద దొంగ మాటలు మాట్లాడితే నరకానికి పోతామన్నది ఎంత ఇంపార్టెంట్ విషయమో, భూమి మీద ఉండగానే నాశనం అయిపోతామనడానికి గుర్తుల్లో గుర్తు ఏంటి చెప్పిన, ఈ లక్షణాలన్నీ మనకు కనబడతాయండి. మనం భక్తిపరులమో కాదో ఎక్కడ కనబడుతుందంటే దేవుడు చెప్తున్నాడు, నీ టంగ్ చెబుతుందంట. గుర్తుపెట్టుకో, దేవుళ్ళో ఉన్నావా దెయ్యంలో ఉన్నావా నీకు ఎట్లా తెలుస్తుందంటే ఇదిగో ఈ లక్షణాలన్నీ నీలో కనబడతాయట. వాళ్ళు ఏం చేస్తారంట, కొండగాండ్రులు, అపవాదకులు, అక్కడ ఒక పదం చూడండి, దేవదోషులు. దేవదోషులు అంటే ఏంటండి నడుతున్నాను, దేవదోషకులు అంటే ఏంటి చెప్పాలి. దేవుణ్ణి దూషించడం అనుకుంటున్నా అడుగుతున్నాను. ఇక్కడ అందరం కూర్చున్నాం, ఎవరో ఒకరి మీద మనం గాసిప్ పుట్టించలేదా? ఏదో ఒక రోజు మాట్లాడలేదు చెప్పండి, ఏదో ఒక రోజు మాట్లాడమా? మనకు నచ్చినోడి కోసం ఒక మాటకు ఇంకో మాట చెప్తాను చెప్పమా? మనం ఎంత గాసిప్స్ మాట్లాడుకున్నా మనం చర్చకు వస్తున్నామో రావట్లేదు చెప్పండి. బైబిల్ చదువుతున్నాం లేదా, ప్రార్థన చేస్తున్నాం లేదా, అన్నీ బాగానే చేస్తున్నాం. మీరు గమనించండి, మనం దేవుడిని ఏమన్నా ద్వేషిస్తామా? ద్వేషించంగా. దేవుని ద్వేషించడం అంటే రాధా మనోహర్ లాగా, ఇంకెవరున్నారు కదా, కరుణాకర్ సుగుణ లాగా, లలిత్ కుమార్ లాగా, ఇది కాదు. దేవదేశులు అంటే ఇది మాత్రం కాదు. దేవుణ్ణి దూషించడం అంటే తెలుసా, దేవుని అథారిటీని లెక్క చేయకపోవడం. దేవుడు ఏదైతే చెప్పాడో, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించరా, నిన్ను వలే నీ ఎదుటి వాడిని గౌరవించరా, నీ కుటుంబాన్ని ఎలా గౌరవంగా చూడాలనుకున్నా ఎదుటి కుటుంబాన్ని కూడా అలాగే గౌరవంగా చూడరా అని దేవుడు ఏ ఆజ్ఞ అయితే పెట్టాడో నువ్వు అలాగే పెట్టు, మేము పాటించడం అనే ఆ రెక్లెస్ యాటిట్యూడ్ ఉంది చూసారా, అది దేవుణ్ణి ద్వేషించడం. దేవుని ద్వేషించడం దేవుడినే తిట్టడం కాదు, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు, దేవుడు ఆజ్ఞలు పాటించకపోవడం కూడా ఏంటి చెప్పండి, దేవదూషణ. దేవుణ్ణి ద్వేషించడం. ఎలా ద్వేషించడం అంటే దేవుడు అన్నాడు, మీరు నన్ను ప్రేమించని ఎడలా చెప్పండి నా ఆజ్ఞలు గైకుంటారు. నా ఆజ్ఞలు ఏంటి, నేను ఎంత గౌరవిస్తున్నానో నువ్వు కూడా ఎదురు వ్యక్తులని చెప్పండి అంతే గౌరవించు. నీ కుటుంబం యొక్క పరువును ఎంత కాపాడుకుంటావో ఇతరుల కుటుంబాల పరువును కూడా అంతే కాపాడాలని గౌరవించు. నిన్ను వలే చెప్పండి నీ పొరుగు వాడిని ప్రేమించు. ఇది మనకు ఆజ్ఞలుగా బైబిల్లో ఉన్నా ఇవి మనం పాటిస్తామా? మన గౌరవానికి ఏమన్నా భంగం కలిగితే మనకు రాత్రి నిద్ర లేకుండా తెల్లారి వరకు ఆడుతూ గొడవాడేస్తాం, కానీ ఎదుటివాడు గౌరవం తీసేసి మాత్రం గుర్రు పెట్టుకుని నిద్రపోతాం పోమా చెప్పండి. ఇది దేవుడిని ద్వేషించడం గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటున్నాడు అక్కడ రాస్తూ హింసకులు అన్నాడు. మరో పదం నేను కొన్ని పదాలు రేట్ చేస్తున్నాను. హింసకులంటే బాగా వినండి, హింసకులంటే కత్తులు కటారాలు ఈ పట్టుకుని తిరిగే వాళ్ళని కాదు. హింసకులంటే తెలుసా, బాగా వినండి, మీకు ప్రాక్టికల్ విషయం చెప్తాను. దీన్నే ఇన్సులెంట్ అనే వర్డ్ నుంచి కొన్ని వివరణలు ఉన్నాయి. హింసకులు అనే పదానికి వివరణ ఏమని రాసుకొచ్చారంటే, ఎవరైనా ఒక వ్యక్తిని మాట వినకపోతే అప్పుడు నీలోంచి వచ్చే ఒక నేచర్ ఉంటుంది చూసావా, అది హింస. ఇప్పుడు బాగా వినండి, ఎవరో ఉన్నారు నా మాట వినలేదు, నేను చెప్పిందల్లా చేయట్లేదు, అప్పుడు ఆడి మీద నాకు ఏమంటుంది చెప్పండి, కోపం వస్తుంది. ఆ కోపంతో నేను ఏం చేస్తాను చెప్పండి, వాడు హింస స్టార్ట్ చేస్తాను ఆడి మీద.
హింసకులంటే ఏంటి? చెంపల మీద కొట్టడం, మొఖాల మీద దూయడం కాదు. వాడిని టార్చర్ పెట్టడానికి ప్లాన్ చేస్తాను. ఎందుకు నేను టార్చర్ పెట్టడానికి ప్లాన్ చేస్తానంటే, వాడు నా మాట వినలేదు. ఎప్పుడైతే వీడు నా మాట వినలేదో నేను ఏం కోరుకుంటానంటే, ఈ నా మాట వినలేదు కనుక వీడికి ఏదో ఒక చెప్పండి నష్టం జరగాలి. ఆ నష్టం జరిగినప్పుడు నేను కళ్ళతో చూడాలి. ఆ కళ్ళతో చూసిన తర్వాత నేను ఒక మాట అనాలి, వీడికి ఇలాగే జరగాలి అంటే వీడు ఏం కోరుకుంటాను చెప్పండి? హింసకులు అడుగుతున్నాను. ఎన్నోసార్లు ఈ ప్రవర్తన మన ఇళ్లల్లో, మన స్నేహాల్లో చూపించలేదా? నేను చెప్పానండి వాడికి, చెప్పండి, నేను చెప్పానండి వాడికి, వినలేదండి. అలా కాదని చెప్పి వెళ్ళినాడు. సరే జరిగింది వాడితో మాట నేను చెప్పాను వాడికి, అక్కడికి అలాగుండే, అలానే ఉండే, నేను చెప్పాను దానికి, నా మాట వినలేదు, దానికి అలాగుండే. ఈ మాటలు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? హింసను కోరుకుంటున్నామా లేదా? నీ మాట వినకపోతే, నీకు సపోర్ట్ చేయకపోతే, నీకు అనుకూలంగా నిలబడకపోతే, నీకు అనుకూలంగా వాళ్ళ జెండా ఎత్తకపోతే, వాళ్ళ నుంచి మనం కోరుకునేది ఏంటో తెలుసా? వాళ్ళు పాడైపోవాలని కోరుకుంటాం, వాళ్ళు నష్టపోవాలని కోరుకుంటాం, వాళ్ళు దెబ్బలు తినాలని కోరుకుంటాం. వాళ్ళకి ఏదో జరిగితే మనం వెనకాల లోపల ఎక్కడో ఆనందం పెట్టి చెప్పిన ఇంకా జరగాలి, నేను ముందే చెప్పాను, ఇంకా జరగాలి, నేను ముందే చెప్పాను, ఆ రోజే చెప్పాను నేను, కానీ వినలేదు. ఇప్పుడు జరుగుతుంది, ఇలాగే ఉండాలి. ఇప్పుడు వీడు బాధపడుతుంటే నాకు ఎలా ఉంటుంది అన్నమాట? ఆనందం. ఇదే హింసకులు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి లక్షణాలు నడుతున్నాను. ఎవరినో చూడకండి, అక్కడక్కడ మన లైఫ్ స్టైల్ ఇవి కనబడుతున్నాయి. మన మాట విన్నోళ్ళు పాడైపోవాలి, మన మాట విన్న వాళ్ళకి నష్టాలు జరిగిపోవాలి, మన మాట విన్న వారికి ఏదైనా దుర్వార్త అంటే ఏదో ఒక నష్టం జరిగిందని ఒక దుర్వార్త మనకు కనబడితే, ఆ రోజు మనకి కడుపు ఎంత చల్లగా ఉంటుంది. మనకి జరిగిందా, పోయారంటగా ఇద్దరు ఇంట్లో అంటామా, పోయారంట, యాక్సిడెంట్ అయిందంట, చెయ్యి ఇరిగిపోయిందంటగా, ఇరిగిపోయింది. ఇవన్నీ ఎలా ఉంటాయి చెప్పిన? వాళ్ళ రక్తం కారిపోవాలి, అవసరమైతే వాళ్ళ ప్రాణాలు పోవాలి. ఎందుకు ఎలా మాట్లాడతారంటే, కేవలం ఒకటి నోట్ చేసుకోండి, వాళ్ళ మాట వినకపోతే చెప్పండి, వాళ్ళ మాట వింటే ప్రేమిస్తారు, వాళ్ళ మాట వినకపోతే హింస స్టార్ట్ చేస్తారు. నీతో మాటల చేత హింస స్టార్ట్ చేస్తారు, చేతల చేత హింస స్టార్ట్ చేస్తారు. ఏ విధంగానే సరే నేను డీగ్రేడ్ చేయడానికి వాళ్ళు రెడీ అయిపోతారు. దీన్ని హింసకులు అన్నారు.